రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారానికి చాలా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు అంటూ ఉండదు. ఈ పరిహారం రాత్రిపూట ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి. ఈ ఉప్పుతో ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. ఈ రాళ్ళ ఉప్పు ద్వారా దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో నుంచి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది. ఈ పరిహారం రాత్రిపూట చేసుకోవాలి. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఆవిర్భవించినప్పుడు ఉప్పు పుట్టిందని చెబుతారు. ఉప్పుతో చేసిన పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. రాళ్ళ ఉప్పు తీసుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు. ఉప్పుతో ఇలా చేయడం ద్వారా తప్పనిసరిగా ధనం వస్తుంది. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మనకు లక్ష్మీమాత అనుగ్రహంతో ధనం లభిస్తుంది. సాయంత్రం సమయంలో ఈ పరిహారాన్ని 3 నుంచి 4 గంటల మధ్యలో కానీ 7 నుంచి 8 గంటల మధ్యలో కానీ ఈ పరిహారాన్ని చెయ్యాలి. మీరు ఏదైనా పెద్ద కోరికను కోరుకొని ఈ పరిహారాన్ని చెయ్యండి. అలాగే పిడికను రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఎడమ చేతిలో పట్టుకోవాలి. ఒక మట్టి పాత్రను తీసుకొని ఉప్పు దానిలో వేయాలి. దానిలో 1 స్పూన్ పసుపు మరియు కుంకుమ వేసి ఇంట్లో ఏదో ఒక మూల ఉంచాలి. ఇలా 3 రోజుల తర్వాత ఆ ఉప్పును తీసివేయాలి. మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ఉప్పు యొక్క రంగు మారుతుంది. నల్ల రంగులోకి మారుతుంది. అలా నలుపు రంగులోకి మారినప్పుడు ఆ ఉప్పును తీసివేసి ఇలా చేయడం ద్వారా మన ఇంట్లో ఉన్న దుష్టశక్తి అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ శక్తి ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా చాలామంది మంచి ఫలితాలు వచ్చాయి. ఒకసారి ఈ పరిహారాన్ని చేయండి. తప్పక మంచి జరుగుతుంది. మంచి పరిహారాలు పొందుతారు. ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఈ పరిహారాన్ని చేసి చూడండి. మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.